సహస్ర. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో కులుకులొలుకు తెలి హా, పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా కన్నెగానే బతుకు గడిచిపోతుంది నన్నెవరేలుకుంటారు అనుకున్నది కన్నెగానే బతుకు గడిచిపోతుంది నన్నెవరేలుకుంటారు అనుకున్నది జానకి అనుకున్నది అయ్యో జానకి అనుకున్నది శ్రీరామచంద్రుడే చేసుకుంటాడని విన్నది ఒళ్ళంతా చల్లన్నది ఓయమ్మ ఒళ్ళంతా చల్లన్నది హా, హోయ్ పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా నవమన్మధుని వంటి నాదుని కనులారా ఒక్కసారి చూడగా ఉబలాట పడ్డది నవమన్మధుని వంటి నాదుని కనులారా ఒక్కసారి చూడగా ఉబలాట పడ్డది తుమ్మెదా ఉబలాట పడ్డది ఓయ్ హోయ్ తుమ్మెదా ఉబలాట పడ్డది పెళ్లి పీటల మీద వెళ్ళి కూర్చున్నది కళ్ళలో కామి సిగ్గు కమ్మేసింది ఓయమ్మ బుగ్గలకు పాకింది ఐ హోయ్ పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా నీ గుండెలోని నేనుండి పోవాలి నీ అండనే నేను పండిపోవాలి నీ గుండెలోని నేనుండి పోవాలి నీ అండనే నేను పండిపోవాలి నా నోము పంట పండాలి నా నోము పంట పండాలి రాముడే రాముడు జానకే జానకని ముందు వెనకందరూ మురిసిపోవాలని జానకి మొక్కుతో మొక్కుకుంది పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా హే పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా సుశీల ఆంటీ గారి అంత మెగా హిట్ సాంగ్ ఇది ఆ కాలంలో కదా. కొంచెం కాంప్లికేటెడ్ సాంగ్ కదా అది కదా, ఈజీగానే ఉందా? అంటే కొంచెం ఫాస్ట్గా ఫాస్ట్ గా ఉందా? ఫాస్ట్ గా ఉందండి కాబట్టి కొంచెం కాంప్లికేట్ అయింది అనమాట. ఓకే జడ్జెస్, ఓవర్ టు యూ. ఫాస్ట్ గా ఉందా? బాగా పాడాను. థ్యాంక్ యూ మా చరణంలో శ్రీరామచంద్రుడే చేసుకుంటాడని విన్నది ఒళ్ళంతా జల్లన్నది ఓయమ్మ. అదంతా శృతిలో లేదు. సెకండ్ చరణంలో కూడా అంతే అయింది. పెళ్లి పీటల మీద వెళ్ళి కూర్చున్నది, అక్కడక్కడ శృతి పోయింది ఏంటో ఈరోజు. థర్డ్ చరణంలో లాస్ట్ లైన్ ఏం పాడావు? మురిసిపోవాలని జానకి మొక్కుతో మొక్కుకుంది. ముక్కుతో కాదు, మొక్కుతూ మొక్కుకుంది. మొక్కుతో మొక్కుకుంది కాదు, మొక్కుతూ
మొక్కుకుంది. ఓకే. ఎక్స్ట్రాడినరీ సాంగ్. సుశీలమ్మ పాడుతూ ఉంటే ఆ చిలిపితనం అల్లరంతా వినిపించేస్తుంది పాటలో. అండ్ షావుకార్ జానక్ గారు కూడా ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు. వన్ ఆఫ్ ది బెస్ట్ పేర్స్ షావుకార్ జానక్ గారు అండ్ కినే నాగేశ్వరరావు గారు కూడా. మంచి పాట ప్రజెంట్ చేశావు అండ్ యూ డిడ్ రియలీ రియలీ వెల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ మ్యామ్. సహస్ర సార్ బాగా పాడావు. పాట అంతా కూడా జానపద శైలిలో ఎలా స్వరపరిచారో అదే విధంగా నువ్వు చాలా బాగా ఆలపించావు. థ్యాంక్ యూ. పాట అంతా 95 పాళ్ళు బాగుంది. నాకు ఒకే ఒక చోట ఆక్షేపణ ఏంటంటే 2వ చరణం తర్వాత వచ్చిన పాండవులు పాండవులు తుమ్మెద అన్న చోట ఆ 2 సార్లు తుమ్మెద వచ్చిన చోట మాత్రమే ఒక చిన్న ఇబ్బంది కనిపించింది తప్ప మిగతా అంతా నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సార్. జీనీ క్యారెక్టర్ తెలుసా నీకు? తెలుసు. ఏం చేస్తుంది జీనీ? అందరి విషెస్ని గ్రాంట్ చేస్తుంది. ఆహా, ఈరోజు నీ విష్ని నువ్వే గ్రాంట్ చేసుకున్నావు. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఎక్సెప్ట్ ఫర్ ద లిటిల్ అబ్జర్వేషన్ సునీత గారు, చంద్రబోస్ గారు చెప్పినట్టు. అదో ఇస్ ఎ గుడ్ హ్యాపీ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. యాగప్రియ. ఓహో ఆహా ఓహో వినిపించని రాగాలే కనిపించని అందాలే అలలే మదినే కలచే కలలో ఎవరో పిలిచే వినిపించని రాగాలే తొలి చూపులు నాలోనే వెలిగించి దీపాలే తొలి చూపులు నాలోనే వెలిగించి దీపాలే చిగురించిన కోరికలే చిలికించెను తాపాలే వరచే వయసే వయసు వినిపించని రాగాలే వలపే వసంతములా పులకిల్చి పూసినది వలపే వసంతములా పులకించి పూసినది చిరరేగిన తెమ్మెరలే గిరిగిల్తలు రేపినవి వలచే మనసే మనసు వినిపించని రాగాలే వికసించెను నా వయసే మురిపిల్చు ఈ సొగసే విరితే నిలవెన్నెలలో కొరదేదో కనిపించే ఎదలో ఎవరో మెరిసే వినిపించని రాగాలే కనిపించని అందాలే అలలే
వాట్ అ బ్యూటిఫుల్ సాంగ్, వాట్ అన్ అమేజింగ్ కంపోజిషన్. నీకు నచ్చిందా ఈ పాట? ఎస్ సార్. ఎంత అద్భుతంగా కంపోజ్ చేశారు కదా, ఎస్ సార్. ఎంత బ్యూటిఫుల్ మెలడీ. నా ఆశ ఏంటంటే ఈ పాటలు ఈ రౌండ్లతో ఇలా మర్చిపోకుండా ఇవన్నీ మీరు రాసి పెట్టుకొని ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు స్టేజ్ ఎక్కుతారు. ఎలాగైనా మీరు అందరూ స్టేజ్ ఎక్కి ఇంక పెద్ద సింగర్స్ అయిపోతారు. అప్పుడు నీ ఫేవరెట్ అన్నట్టుగా లేకపోతే నా ఫేవరెట్ అన్నట్టుగా చెప్పి ఇట్లాంటి పాటలు పాడు. ఓకేనా? ఓకే సార్. ఓకే మేడం. జడ్జెస్ ఓవర్ టు యు. యాగప్రియ నమస్తే సార్. నమస్తే. జనరల్ గా నీకు ఈ ఫాస్ట్ సాంగ్స్, లిటిల్ డ్రామా ఉన్న సాంగ్స్ ఇష్టం కదా, కానీ ఇలాంటి సాంగ్స్ నువ్వు పాడగలవు అని ఈ రోజు ప్రూవ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఇలాంటి పాటలు పాడాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఒక కామ్నెస్ ఉండాలి లోపల. అండ్ యాజ్ కిడ్స్ you all are so active, there's so many activities in your lives. Considering that, ఇలా మీరు present చేస్తున్న last week, ఈ week, you all are able to present, you all are able to have that gravity as kids and that maturity to sing these kind of songs. ఆ maturity కావాలి ఇలాంటి పాటలు పాడాలంటే. కానీ I really wonder how, but you all are able to do it with so much of conviction, confidence తో పాటు పాడుతున్నారు. చాలా బాగా పాడారు. Thank you. నీకు ఇలాంటి ఓల్డ్ సాంగ్స్ ఇష్టమా? ఎస్ సార్. బట్ గివెన్ అన్ ఆప్షన్, నీ కొత్త పాటలు పాడాలంటే ఎక్కువ మజాగా ఉంటుందా, ఓల్డ్ పాత పాటలు పాడాలంటే మజాగా ఉంటుందా? ఏవైనా పర్లేదు సార్. స్మార్ట్ ఆన్సర్. తనకి తెలుసు పాడుత తీగలో అన్ని రకాల రౌండ్స్ ఉంటాయని. సో వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. యాగప్రియ నమస్తే సార్. నమస్తే. ఎన్నాళ్ళు నేర్చుకున్న ఈ పాటని? 1 వీక్ నేర్చుకున్నాను. నీకు ఈ పాట ఇంతకు ముందు తెలుసా? ఈ పాట ఒకటి ఉందన్నట్టు తెలుసా? ఎప్పుడైనా విన్నావా? తెలుసు సార్. ఈ పాట పాడడానికంటే ముందు విన్నావు ఈ పాటను? ఒక్కసారి విన్నాను సార్. చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. చాలా బాగా సాధన చేసావు, చాలా బాగా ఇక్కడ ఆవిష్కరించావు. పాటలో ఎంత సొగసుందో, ఎంత నాజూకుందో, పదరచనలో, స్వర రచనలో, పాడటంలో ఎంత లాలిత్యం, ఎంత మెత్తదనం, ఎంత సౌందర్యం ఉందో అన్నీ కూడా ఆవిష్కరించావు. ఒక మాటలో చెప్పాలంటే ఇలాంటి పాటలు వినడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది, ఆయుష్యం పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్. 100% నేను చంద్రబోస్ గారితో ఏకీభవిస్తాను ఈ మాటలో. అసలు ఎంత అద్భుతమైన పాట పాడావు నాన్న. నేను కాంపిటీషన్లో ఎప్పుడు చిన్నప్పుడు ఈ పాటే పాడాను, కానీ నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది, అది వేరే విషయం. బట్ ఈ పాట అంత ఇష్టం నాకు కూడా. చాలా చాలా ఇష్టమైన పాట పాడావు నాన్న. చాలా అద్భుతంగా పాడావు. నువ్వు ఈ ఇరాకి సంబంధించిన దానివి కాదనిపిస్తోంది. ఈ పాట ఇలా ప్రజెంట్ చేస్తూ ఉంటే ఏదో ఏదో వేరే ఇరా నుంచి వచ్చేసి ముసలమ్మ మా అవ్వ, మా గ్రూప్ లోనే అవ్వ ఇవే. సో పూర్వజన్మ వాసన నాన్న, నిజంగా ఎక్కడో ఏదో చేసుకున్న పుణ్యం ఇటువంటి గొంతు రావటం. అండ్ యునో నువ్వు పాడుతూ ఉంటే ఆ పాతకాలపు వాసనలన్నీ మళ్ళీ మాకు అలా తగలటం అనేది చాలా చాలా గొప్ప విషయం. యు ఆర్ బ్లెస్డ్ విత్ అ వండర్ఫుల్ యూనిక్ వాయిస్. థ్యాంక్ యూ. సెకండ్ చరణం పాడినప్పుడు వలపే వసంతములా పులకించి పూచినది, తర్వాత చెలరేగిన తెమ్మెరలే గిలిగింతలు రేపినవి, గిలిగిల్తలు రేపినవే విరిసే వయసే వయసు. వాట్ ఆ కాంపోజిషన్, వాట్ ఆ సాంగ్. సో అక్కడ చిన్న మిస్టేక్ ఏదో అయింది నాన్న కదా, ఎస్ మ్యామ్. నువ్వే కంగారు పడిపోయావు సడన్ గా. నీ కంగారు కూడా తెలిసిపోయింది. అంత ఆనెస్ట్ సింగర్ నువ్వు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రియా ఎస్. బాగా పాడావా? నువ్వు రాకముందు చాలా టెన్షన్లో ఉన్నావు, కంగారు, సంగతులు కరెక్ట్గా వేస్తున్నానా లేదా అని నన్ను అడిగావు. కరెక్ట్గా పాడావా? కరెక్ట్గా పాడావా? అయితే సరే వెళ్ళి కూర్చోపో. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్.